ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమ అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్. తర్వాత శ్లోకం 10. సురేశశ్చరణం శర్మ విశ్వనేత ప్రజాభవక అహ సంవత్సరం వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. సురేశ ఇదివరకే చెప్పుకున్నాం, దేవాధీశ దేవతా సార్వభౌమ హే రామచంద్రస్వామిన్ అంటాం. దేవతలకు ఈశ్వరుడు అంటే అందరూ దేవతలకి ఆయనే ప్రభువు కాబట్టి ఇక మరి చిల్లర మరల దేవతలను పట్టుకుని ఆరాధించాల్సిన అవసరం మనకి లేదు. అంటే ఉదాహరణకి ముందు ముఖ్యంగా హిందూ ధర్మంలో కూడా శంకరాచార్య చెప్పిన షణ్మత స్థాపన ఉందండి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆరాధనా విధానంలో ఎన్ని దేవతా రూపాలు పెరిగినా ఇబ్బంది లేదు, కానీ పిచ్చిలో పడిపోతా ఉండి అదొకటి ఉంది, జాగ్రత్త పడాలి. అందుకే ఆ స్వామి ఆయన క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఆయన మహానుభావుడు పుట్టినప్పుడు అప్పటికే కాపాలిక మతాలు, బౌద్ధాలు, జైనాలు, రకరకాల పిచ్చి పిచ్చి ఆరాధనలు, కులదేవతలు, గ్రామదేవతల పేరు మీద విపరీతమైన హింస ఇవన్నీ జరుగుతుంటే దాన్ని మొత్తం పరిష్కారం చేసి అందరినీ కూర్చోబెట్టి వాదించాడు ఆయన. ఏం నీ బౌద్ధం ఏమిటో దా, నీ జౌనం ఏమిటో దా, నీ వైష్ణవం, నీ శైవం, శాక్తేయం దా కూర్చో, విష్ణు ఒక్కడే అంటే ఎలా కుదురుతుందయ్యా అని వైష్ణవాన్ని ఓడించాడు. శివుడు నువ్వు అడ్డంగా పెట్టి త్రిశూలం పట్టుకోకనే దేవుడు ఇంకెవరు లేరా, త్రిశూలం పట్టుకునేవాడు దేవుడు కాదా అని వాదించాడు, పక్క తీశాడు. ఎందుకంటే మెళ్ళో లెంగకాయ ఉంటేనే దేవుడని వాదించారు శైవులు. బాగుంది, లెంగకాయ ఉండదు. ఈ బాహ్య చిహ్నాలను బట్టే భగవంతుడిని గుర్తించేది అమాయకుడా, దెబ్బకు నోరెత్తలేదు ఇంకవాడు. ఇది మనకు మూఢత్వం వచ్చేస్తుంది వెంటనే. ఇప్పుడు ఈ శివలింగం ధరించడం గొప్ప అని ఎప్పుడు ఒక మాదిరిగా చెప్పాలి, దాన్ని ఎక్కువ చెప్పకూడదు, జరుగుతున్న ఇబ్బంది అది. మామూలుగా చెప్పడం ఉండదు. ఇంకా అస్సలు ఒక్క శివలింగాన్ని ఒక్కసారి ఇలా ముట్టుకున్నామంటేనండి జన్మ జన్మలు ఇంత తీవ్రం అవసరం లేదు, అదే పిచ్చెక్కిపోతుంది జనానికి. అలా చెప్పకూడదు ఏ విషయాన్ని. ఏ క్షేత్రం, ఏ దర్శనం, ఏ తీర్థం మంచిది, ఏదో గొప్ప క్షేత్రం, అక్కడ పలానా భక్తుడు పుట్టాడు, పలానా తపస్వి తపస్సు చేశాడు, అక్కడికి వెళ్ళండి, ఆ స్ఫూర్తి పొందండి, అంతవరకు. అసలు అక్కడ అడుగు పెట్టిన వెంటనే అన్నామంటే ఇక అడుగు పెట్టడమే ప్రధానంగా భావిస్తారు, పిచ్చి సన్నాసుల కింద తయారవుతారు. ఆ అడుగు పెట్టడం 1,00,000 మంది చేస్తారు, తొక్కిసలాట జరిగి తీరుతుంది. చెప్పడంలో ఉంది లోపం అంతా అసలు. ఎందుకంటే చెబుతున్న వాళ్ళకు కూడా ఇంతకు మించింది ఏం కనపడడం లేదు, అంతకు మించిన దానికోసం ప్రయత్నం చేయాలి. అదే ప్రవచనం, అదే జ్ఞానం. ఊరికి ఈ క్షేత్రం, ఈ తీర్థం గురించి చెప్పడానికి మనం దేనికి పురాణాలు ఉన్నాయి. చెప్పవలసిన జ్ఞానం ఇది. సురేశ అంటే దేవతలకు అధిపతి, ఏమిటి అధిపతి? నవగ్రహాల మీద ఎందుకంటే అంత కంగారు? శనీశ్వరుడికే విగ్రహం కడుతున్నట్టు ఎక్కడో చాలా పెద్దది. అంటే అంత పెద్ద శని పెట్టిందా ఈ దేశానికి? ఈ కట్టినవాడే పెద్ద శని. జనాన్ని భయపడ్డాం విపరీతంగా. ఓ కాకి వాహనం పెట్టి నల్లగా రూపం పెట్టేసి ఏవో పూసలు దండలు పెట్టి అమ్మాయి, కోట్లు అమ్మాయి. శనివాడంటే వీడు, శనీశ్వరుడు కాదు. అంటే ఈ దోషం, ఆ దోషం, కాలసర్పదోషం. చిన్నప్పుడు ఎప్పుడు వినలే అసలు ఇది కాలసర్పదోషం. ఇప్పుడు ప్రతివాడికి కాలసర్పదోషం. ఇదే పెంచేయడం. ఈ మొత్తం నవగ్రహాలకి, ఈ చిన్న చిన్న దేవతలు నవగ్రహాలు ఏమనుకుంటున్నారో వాటన్నిటికీ శ్రీ మహావిష్ణువు అధిపతి. మనసే, ఇంక మనసే. అందుకే ఆయన ప్రధాన దేవతలను తీసుకుని ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం, శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, విష్ణువు, 5 ఆదిత్యుడు, సూర్యుడు. ఇదే షణ్మత స్థాపనాచార్య. ఇంకా అనవసరంగా పెంచగలరు ఆయన. ఇవాళ ఇవి కాకుండా ఎన్ని పెరిగాయో మీకు తెలుసు. ఏ కులం వాళ్ళకి ఆ కులం దేవత, ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం దేవత, ఏ భాష వాళ్ళకి ఆ భాష దేవత. పెట్టేయండి వరుసగా. ద్వేషాలు పెరగడానికే ఉపయోగపడతాయి. మళ్ళీ వీళ్ళు ఎలా మాట్లాడతారు? ఇది మా కులం కాదండి, అందరూ రావాలని చెప్పండి. ఎందుకు చెబుతాం? మాకేం బుద్ధి లేదా? అసలు ఒక కులంలో పుట్టిన ఒక వ్యక్తిని ఏదో త్యాగం గురించి దేవతం చేయడం ఏమిటండి? చేసేస్తారు. దాని వెనకాల పురాణాలు కూడా వచ్చేస్తాయి. ఇక ఆ పురాణం అంటే వారందరూ దాన్ని అనుసరిస్తారు, వారికి అభిమానం ఉంది. మిగిలిన వాళ్ళకి సహజంగానే ద్వేషం ఉంటుంది. మేము ఎందుకు రావాలంటే ఆ గుళ్ళోకి? విష్ణుమూర్తి అయితే వస్తాం, అమ్మవారు అయితే వస్తాం, వాళ్ళ కులం దేవత గుళ్ళోకి మేము ఎందుకు రావాలంటే రారు. ఎంత చెప్పినా రారు. కారణం ఎక్కడొస్తుంది? అసలు మన కులం పేరు మీద దేవత ఉండాలని మనకి ఎందుకు అనిపిస్తోంది భావన? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించండి దయచేసి. నేను ఎవరిని దృష్టిలో పెట్టుకోండి. నాకు విశాలంగా మాట్లాడడం అలవాటు. నేను అద్వైతిని విశ్వసాగరమునన్ నీవంచు నేనంచు నీదిన్నాది జటంచు. నేను అద్వైతిని విశ్వసాగరమునన్ నీవంచు నీవంచు నేనంచును నీనాభేదము ముంచజాలు నెనను నిర్వాణ పర్వాకృతిన్.
జ్ఞానానందమరంద బిందులహరి స్నానము శ్రీ శంకర ప్రాణం వైన కవిత్వ సంపద మదభ్యాసంబు నాకేమగున్. జ్ఞానానందమరంద బిందులహరి స్నానము శ్రీ శంకర ప్రాణం వైన కవిత్వ సంపద మదభ్యాసంబు నాకేమగున్. నేనద్వైతిని. 1000 కుండలు బద్దలు కొట్టి 100 బండలు బద్దలు కొట్టి చెబుతాను ఈ విషయాన్ని. నేను అద్వైతిని. అద్వైతాన్ని మించిన సిద్ధాంతం లేదు, రాదు. నా భూతక నా భవిష్యతి. రెండోది ఉంది అంటే మాయలో పడినట్టే. ఎందుకు వస్తాయండి గొడవలు? అసలు అద్వైతమే ఉంటే అదే స్థాపించాడు ఆయన, అదే చెప్పాడు ఆయన. ఎన్ని రూపాలైనా మీరు ఆరాధించండి, అది అన్నీ ఒక్కటే అని తెలుసుకోండి అద్వైతం. ఆ రూపాల సంఖ్య విపరీతంగా పెంచకండి. ఇంకా పెరిగిన కొద్దీ అభిమానాలు పెరిగిపోతాయి. ఇంకా ఎవరి భాష ప్రకారం వారంటారు. ఇక ఈ మధ్య మీరు చూడండి, తెలుగు భాష మీద దాడే జరుగుతోంది దేవుళ్ళ పేరు మీద. కొందరి పేరు మీద మరాఠీ, కొందరి పేరు మీద తమిళం, కొందరి పేరు మీద మలయాళ మంత్రాలు కూడా వచ్చేసి ఈ మధ్యన. మనవాళ్ళు పనికిరారు, అందులో కూడా మలయాళం వాళ్ళు రావాల్సిందే. కొందరి పేరు మీద హిందీ, ఎక్కడా తెలుగు లేదు. ఎంత బాధగా ఉంటుందో నాకు చూస్తుంటే. ఒక్క నెలలో కూడా ఒక్క తెలుగు పద్యం స్పీకర్లో ఏ గుడి గొట్టంలోంచైనా వినపడుతుందేమో అని చూస్తా. రాదండి. గుడిలోంచి అభిషేకం చేసిన జలం వచ్చే నీళ్ల గొట్టంలోంచి కూడా తెలుగు రావట్లేదండి. ఇవేవో భాషలు ఎవరికీ అర్థం కానివి. ఎంత బానిసలం అయిపోయాం. ఆ బానిసత్వం నుంచి బయటపడాలి. సురేశ సర్వదేవతలకి అధీశ్వరుడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఒక రూపం విష్ణువు. మళ్ళీ విష్ణువు మాయలో పడకండి. శివుడు మాయ వేరు, విష్ణువు మాయ ఇదో అజ్ఞానం. ఆ ఒక రూపం విష్ణువు, ఒక రూపం శివుడు, ఒక రూపం గణపతి, ఒక రూపం కుమారస్వామి. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఒక రూపం నువ్వు, ఒక రూపం నేను. అపురూపం తెలుగు భాష. మనం తెలుగులోనే మాట్లాడదాం. మళ్ళీ కలిసే వరకు మన పిల్లల పుట్టినరోజులన్నీ తెలుగులోనే, తెలుగు తిథుల ప్రకారం చేద్దాం. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు